వెల్కమ్ టు పీడీటీవీ. వైసీపీ ఎమ్మెల్యే పర్యాటక సాంస్కృతి యువజన అభివృద్ధి శాఖ మంత్రి రోజా ఓ పేద కుటుంబానికి సర్ప్రైజ్ ఇచ్చింది. శాంతాక్లాస్ వేషధారణలో వారి దగ్గరకు వెళ్లి వారిని సంతోషపెట్టారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా ఆమె ఓ నిరుపేద కుటుంబానికి ఈ రకంగా సహాయం చేశారు. గత 3 ఏళ్లుగా వైఎస్ జగన్ పుట్టినరోజు ఏదో ఒక ప్రత్యేకంగా చేసే రోజా ఈసారి ఈ కుటుంబాన్ని ఆదుకున్నారు. దీని మీద ఆమె మాట్లాడుతూ తనకి రోజు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. జగనన్న పుట్టినరోజు తనకు చాలా ప్రత్యేకమని, ప్రతి ఏటా జగనన్నను ప్రేమించే అభిమానించే కుటుంబానికి సహాయం చేయాలనుకుంటారని అన్నారు. వారి ఆశీస్సులు జగనన్నకు ఉండాలి అనే ఆంక్షతో వారిని సహాయం చేస్తూ ఉంటారని తెలిపారు. అలాంటి వారిని వెతికి పట్టుకొని హెల్ప్ చేస్తానన్నారు. గతంలో పుష్ప అనే అమ్మాయిని దత్తత తీసుకొని మెడిసిన్ చదివిస్తున్నానని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత మీరసపాలెం అనే గ్రామాన్ని దత్తత తీసుకుని గ్రామానికి కావలసిన వసతులు ఏర్పాటు చేశాను. ఈసారి నాగరాజు కుటుంబానికి సహాయం చేశాను. దీనికి మోహన్ అనే జర్నలిస్ట్ సహకరించారు. మా నాన్న పేరు నాగరాజ్. ఆయనంటే నాకు చాలా ఇష్టం. ఆయన కోసమే నేను ఇష్టం ఉన్నా లేకున్నా సినిమాల్లోకి వచ్చాను. దీంతో అతని పేరుతో నేను బాగా కనెక్ట్ అయ్యాను. అందుకే నాగరాజు కుటుంబానికి అండగా నిలబడతానని హామీ ఇచ్చాను. అతను షాప్ పెట్టుకోవడానికి ఆర్థిక సహాయం చేశాను. పిల్లలు చదువుకోవడానికి సహకారం అందిస్తానని చెప్పాను. నాగరాజు అంగవికలాంగుడు, భార్య కిడ్నీ బాధితురాలు. ఆమెకు కావలసిన సహాయాన్ని అందిస్తానని చెప్పుకొచ్చారు. నేను నాగరాజు అనే పేరుతో కనెక్ట్ అవ్వడం వల్లనేమో నా పిఏ వెళ్లాల్సిన ప్లేస్లో నేను శాంతాక్లాస్గా వెళ్లే అవకాశం దొరికింది. ఈ రోజే నాకు ఇక్కడ జగనన్నతో కలిసి మీటింగ్ ఉండడం వల్ల ఇది సాధ్యమైందని సంతోషంగా చెప్పుకొచ్చారు. విలువైన బహుమతి కన్నా విలువలతో కూడిన బహుమతి ఇవ్వండి, అదే జగనన్నకు శ్రీరామ రక్ష అంటూ చెప్పుకొచ్చారు రోజా.